హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనములు. ఈ ఉదయ కాలమున మీకందరికి వందనములు. ఈ రోజు వాగ్దానం కీర్తనలు గ్రంథం 5వ కీర్తన 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. వాక్యములో చూచినట్లుగా మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనకు సంతోషము కలుగుతాది. మనము మనుషులను ఆశ్రయించినప్పుడు మనకు సంతోషము కలగదు, బంధువులను ఆశ్రయించి మనకు సంతోషము కలగదు, స్నేహితులను ఆశ్రయించి మనకు సంతోషము కలగదు. మన కుటుంబంలో సమస్యలను బట్టి, రోగాలను బట్టి, అవమానాలను బట్టి, అప్పులను బట్టి మనము ఎవరినైనా ఆశ్రయించి వెళ్ళినప్పుడు వారు సహాయము చేయకుండా మనలను బాధపరిచే వాళ్ళు ఉంటారు. అయితే మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనకు ఆశ్రయము అంటే దిక్కు అని మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాము. హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగినప్పుడు దేవుని తట్టు తిరగగా దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు అతనికి బాగు చేశాడని మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగా ఏ విధంగా సమస్య అయినా, కుటుంబంలో సమస్య అయినా, ఆరోగ్యపరముగా సమస్య అయినా, అప్పుల సమస్య అయినా, చెప్పుకోవాలని సమస్యలైనా మనము దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుడే దిక్కని మనం ఆశ్రయించినప్పుడు మనకు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు, మన సమస్యకు పరిష్కారాన్ని ఇస్తాడు. హిజ్కియాకు ఏ విధంగా మరణకరమైన రోగాన్ని ముట్టి స్వస్థపరిచి బాగు చేశాడో అలాగే దేవుడు మనల సమస్యల నుంచి విడిపించి సంతోషాన్ని ఇస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో సంతోషం కలుగుతాది. మనల్ని కాపాడే దేవుడు మన ప్రభు. ఇశ్రాయేలు దేవుడు కునకడు నిద్రపోడని వాక్యంలో సెలవిచ్చినట్లుగా మనము ఎక్కడికి వెళ్ళినా మన చుట్టూ దేవదూతలు కాపుదల ఉంచి మన పాదములకు రాయి తగలకుండా మనల్ని దేవుడు కాపాడుతాడు. అది ఏ చోటులో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా మనల్ని దేవుడు కాపాడుతాడు. చెయ్యి పట్టుకొని మనలను కాపాడుతాడు. అలాగే మనం దేవుడు చేసిన మేలులను బట్టి మనం ప్రతి దినము దేవుని ఆరాధించడం ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా, దేవునికి మనం కనపరచడం ద్వారా, దేవుడు చేసిన మేలులకు మనం స్తుతించడం ద్వారా దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చును కాక. ఆమె. పరిశుద్ధుడా తండ్రి నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. నేను ఆశ్రయించే వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడుదన్నావు తండ్రి. నీవే మాకు దిక్కు, మాకు సంతోషమునిచ్చే దేవుడు. మేము వెళ్ళే చుట్టల నువ్వు కాపాడే దేవుడు. ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చి సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమె.